178వ నామం నిర్భేదాయై నమః. భేదములు లేనిది. నిర్భేద అంటే భేదములు లేనిది. ఇతరం అనేది ఉన్నప్పుడు భేదం వర్తిస్తుంది. అమ్మవారు సజాతీయ విజాతీయ స్వగత భేదాలు మూడూ లేనటువంటిది. మనం అనుకుంటాం సజాతీయ విజాతీయ స్వగత భేదాలు మూడు లేనిది. మంచుకు నీటికి, నీటి ఆవిరికి స్థితిలో భేదాలు ఉండవచ్చునేమో కానీ ఈ మూడింటిలో ఉండే హెచ్టిఓకి ఆ భేదం ఉండదుగా. అలాంటిది అమ్మవారు కూడా భేదములు లేనిది అని ఈ నామానికి అర్థం. 179వ నామం భేదనాశిన్యై నమః. భేదములను పోగొట్టున్నది. వ్యక్తి ప్రజ్ఞగా అంటే ఐడెంటిటీ కాన్షియస్నెస్ వేరుగా ఉన్న స్థితిని కరిగించి ఐక్యతా స్థితి ఐడెంటిఫికేషన్లోనికి లీనం చేస్తుంది. ఈ నామానికి ఏమిటంటే అర్థం, వ్యక్తి ప్రజ్ఞగా అంటే ఐడెంటిటీ కాన్షియస్నెస్ అంటారు ఇంగ్లీష్లో. వేరుగా ఉన్న స్థితిని కరిగించి, ప్రజ్ఞగా వేరుగా ఉన్న స్థితిని కరిగించి ఐక్యతా స్థితిలోకి తీసుకుని లీనం చేస్తుంది అని నామానికి అర్థం. ఇది అద్వైత లక్షణ సూచితమైన నామంగా కూడా చెప్పుకోవచ్చు. అంటే శకలాలుగా అనిపించే సృష్టి యొక్క సకల స్వరూపాన్ని దర్శించగలిగే జ్ఞానాన్ని ప్రసాదించేది అని అర్థం. అంటే భేద దృష్టిని పోగొట్టున్నది అని ఈ నామానికి అర్థం. ఎలా అంటే ఇప్పుడు చూడు, స్త్రీ పురుషుల మధ్య విభాగమే ఉన్నది తప్ప విభేదం లేదు. ఆ విభాగం ఎందుకు పెట్టాడు? సృష్టి నిలవడం కోసం కదా. కానీ మనం స్త్రీ పురుషులను వేరువేరుగా చూసి భేదభావంతో మాట్లాడుకుంటున్నాం. కాబట్టి అటువంటి ఏ రకమైనటువంటి భేద దృష్టిని లేకుండా మనలో పోగొట్టేటటువంటిది అమ్మవారు. స్త్రీ పురుషుల మధ్య భేదం ఉందా? అది ఒక విభాగం అంతే, విభేదం లేదు కదా. అలాంటి స్థితి నుంచి మనల్ని పోగొట్టి మనకి జ్ఞానాన్ని కలిగిస్తుందన్నమాట. నూట 180వ